భారతదేశంలో మెడిసిన్ ధరలు 10 నుంచి 20% పెరిగే అవకాశం ఉంది. మార్చి 31 నుంచి పెరిగిన రేట్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని కోవిడ్ తర్వాత ఇనార్గానిక్ గా ఏర్పడిన మరో మహమ్మారిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనికంతటికీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే కారణం. హార్ముజ్ జలసంధి మూసివేతతో ముడి పదార్థాల దిగుమతులపై నేరుగా ప్రభావం పడింది. దీంతో మెడిసిన్ తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలు ఒక్కొక్కటి వివరంగా చర్చిద్దాం. మొదటిది ముడి పదార్థాల కొరత. మందుల తయారీ ముడి పదార్థాలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ దిగుమతి భారత్కు నిలిచిపోయింది. భారత్ సుమారు 15 నుంచి 16% ఏపీఐని యూరప్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. కెమికల్ సాల్వెంట్లు, మెట్రో కెమికల్స్ ను సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటి రవాణా హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. సరఫరా ఆగిపోవడం వల్ల వీటి కొరత ఏర్పడింది. రెండోది ప్లాస్టిక్ ధరల పెరుగుదల. మెడిసిన్ ప్యాకేజింగ్ లో ప్లాస్టిక్ ని వినియోగించడం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సిరప్ బాటిల్స్, టాబ్లెట్స్ ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ముఖ్యమైన వస్తువు. ప్లాస్టిక్ రవాణా కూడా ఆగిపోవడం వల్ల వీటి ధరలు పెరిగాయి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పై యుద్ధ ప్రభావం పడింది. పంపిణీ తగ్గింది. మార్చి చివరి తరువాత దగ్గు సిరప్, గ్లిజరిన్, మాస్కుల ధరలు కూడా పెరుగుతాయి. మూడోది ఇండస్ట్రియల్ గ్యాస్ షార్టేజ్. మందుల తయారీలో ఇండస్ట్రియల్ గ్యాస్ ను కూడా వినియోగిస్తారు. ఇప్పుడు గ్యాస్ సరఫరా నెమ్మదించింది. దీంతో ఫార్మా ఇండస్ట్రీలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇది మెడిసిన్ తయారీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక నాలుగో అంశం రవాణా ఖర్చులు. పైన చెప్పుకున్న ఆటంకాలతో అంతర్గత సరఫరా వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం పడింది. హార్ముజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగించే ముడి పదార్థాల దిగుమతి ఆగిపోయింది. జలసంధి వద్ద పరిస్థితులు చక్కబడే వరకు ఖర్చులు అధికంగా ఉండనున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో సరఫరా గొలుసు ఎలాగైతే దెబ్బతిన్నదో ఇప్పుడు కూడా ధరలు, లభ్యత, పంపిణీపై అటువంటి ఒత్తిడే కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ బ్యారెల్కు $100కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.